హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అల్లు అర్జున్ గారి సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడం ఇప్పుడు పెద్ద రగడ క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి పైన అండ్ సినిమా ఇండస్ట్రీ పైన ఒక రేంజ్‌లో ఫైర్ అయిపోయారు. అంటే పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా అక్కడికి వెళ్ళాడు. తొక్కిసలాట అందుకే జరిగింది. ఒక ప్రాణం పోయింది అల్లు అర్జున్ గారి వల్ల అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించారని చూస్తున్నాం. అలాగే ఇటు అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టేసి అసలు నాకెవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన వర్షన్ అయితే ఆయన చెప్తున్నారు. ఇవి రెండిటి మధ్య ఇలా ఉండగా ఇంకొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు 9 నిమిషాల పాటు ఉన్న వీడియో. అందులో సంధ్య థియేటర్ దగ్గర ఆ రాత్రి ఏం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఆ వీడియో కంప్లీట్ గా వైరల్ అవుతుంది. అక్కడ కూడా అల్లు అర్జున్ గారు ఫాల్ట్ ఉందని కూడా చెప్తున్నారు. అసలు ఎంటైర్ గా ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు, మళ్ళీ మరోసారి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి? ఎందుకంటే మధ్యంతర బెయిల్ ద్వారా మీదనే ఉన్నారు. మరి ఆ మధ్యంతర బెయిల్ ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇటువంటి అన్ని అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. చూస్తున్నాం అల్లు అర్జున్ గారి ఇష్యూ పెద్ద ఇష్యూగా మారిపోయింది సార్. నేను అసెంబ్లీలో చర్చకు వచ్చింది. మళ్ళీ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో పోలీసులు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, అయినా వచ్చారు అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. చనిపోయిన విషయం కూడా అల్లు అర్జున్ గారు చెప్పారు, అప్పటికి కూడా వెళ్ళలేదని చెప్పేసి కూడా ఆయన చెప్పారు సార్. మరి ఇటేమో అల్లు అర్జున్ గారు లేదు, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పోలీసులే నన్ను క్లియర్ చేసి మరి లోపలికి పంపించారు, నా దగ్గరికి ఎవరు వచ్చి ఇలా జరిగిందని కూడా చెప్పలేదు, నాకు తెల్లారి జరిగిందని చెప్పేశారని చెప్పేసి ఆయన వర్షన్ వినిపించారు. సో ఈ వ్యవహారం అంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? ముందుగా ఇప్పటిదాకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ ఒక వీడియో సర్క్యులేట్ అయితే చూసినాం మనం. ఆ వీడియోలో మనకు క్లియర్ గా కనబడుతుంది కనీస సామాజిక బాధ్యత అల్లు అర్జున్ గాని ఆయన కుటుంబ సభ్యులకు గాని. ఇప్పుడు వాళ్ళ మామ వచ్చాడు, ముందుగాల కారు ఆగింది, గేట్ ముందుగాల ఆగింది. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో నేనేం చెప్పినంటే, ముందుగా పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం తప్పు, పోలీస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే విధంగా అల్లు అర్జున్ ఎంబడైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అదే విధంగా బౌన్సర్లు కావచ్చు, అదే విధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, వీళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోలో మనకు కళ్ళకు కనబడుతుంది, ఇట్ ఈస్ విజిబుల్ టు నేకెడ్ ఐ. ముందుగా ఒక కార్ వచ్చింది, ఆ కార్లో ఏంది, అల్లు అర్జున్ మామట ఆయన ఉన్నాడు. ఆయన లోపలికి వస్తుంటే ఆ కార్కు దారి ఇడిద్దామనే ఇడిచే ప్రక్రియలో గేట్లు తెరిచారు. వెనుక నుండి మొత్తం అందరూ వస్తున్నారు. మొత్తం అల్లు అర్జున్ ఆ కార్లో ఉన్నాడేమో, లేకుంటే వెనుక కార్లో ఉన్నాడు. ఒక కాన్వాయ్ వచ్చిన ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబ సభ్యులతో సినిమా చూడనీకి వస్తే, నా సినిమా నేను చూడనీకి వస్తున్నా, కొద్దిగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయండి అంటే పోలీసు వాళ్ళు తప్పకుండా ఏర్పాటు చేస్తుండే. అట్లా కాకుండా మొన్నటి దాకా ఒక లెటర్ సర్క్యులేట్ అయ్యి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అనేది ప్రకటించింది. చాలా మంచి నిర్ణయం. అయితే దీనిలో పోలీస్ వాళ్ళ పాత్ర ఏంది, అత్యుత్సాహం చూపెట్టిన పోలీస్ వాళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా పూర్తి శాతం దానిలో ఎంక్వైరీ అనేది చేయాలి. ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తి ఆయన వస్తుండు అనే విషయాన్ని ముందస్తుగా ఇన్ఫార్మ్ చేయాలి. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా సంధ్యా థియేటర్లు, ఆ క్రాస్ రోడ్ ప్రాంతంలో ఉన్న థియేటర్లలో సినిమా హీరోలు కానీ, సినిమాకి సంబంధించిన నటీనటులు కానీ, లేకుంటే సినిమా చిత్ర బృందం కానీ రావడం అనేది కామన్, చాలాసార్లు వచ్చింది. అయితే ముందస్తుగా ఇప్పుడు మనకు ఒక చిన్న ఈవెంట్ ఉంటుంది, ఇంట్లో బరాత్ అయినా కానీ, ఇంట్లో పెళ్ళి అయితే ఒక బరాత్ తీసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పర్మిషన్ తీసుకుంటాం. దానికి సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్తున్నట్టు మేము ఒక లెటర్ రాస్తే సరిపోదు. దానికి ఏంటంటే దాన్ని ఈవెంట్ పర్మిషన్ అంటారు. ముందుగా బాక్స్ టైప్ స్పీకర్స్ 15 days ముందుగా పోలీస్ వాళ్ళకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి. బాక్స్ టైప్ స్పీకర్స్ మేము యూజ్ చేస్తాము, దీనిలో ఇంతమంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది, ఈ ఈవెంట్ పలానా రోజు మేము పెట్టుకున్నాము కాబట్టి ఈ ఈవెంట్లో ఇంతమంది వచ్చే క్రమంలో లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బందోబస్తు ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు మనం ప్రొసెషన్స్ చేస్తాం.
ఇప్పుడు బోనాల పండుగ అవుతుంది, లేకుంటే గణేషుని పండుగ గణేష్ చవితి అవుతుంది, అట్లాంటి ప్రొసెషన్కు అనుమతి తీసుకుంటారు. అదేవిధంగా ఏదైనా ఈవెంట్ చేస్తే ఒక అనుమతి, ముందస్తు అనుమతి అనేది పోలీసుతో తీసుకోవాలి. నిన్న చెప్పిన ఇవాళ దినం పోలీసు వాళ్ళు రావాలి, లేకుంటే మొన్న చెప్పిన ఒక లెటర్ రాస్తే పోలీసు వాళ్ళు బందోబస్తు చేయాలంటే అది కాదు, కరెక్ట్ కాదు. అయినా పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే వాళ్లకు రిప్లై అనేది ఇచ్చింది. బందోబస్తు మేము ప్రొవైడ్ చేయడానికి ఇబ్బంది, మాకు వేరే పనులు ఉన్నాయి ఆ దినము, అదేవిధంగా ఇంత క్రౌడ్ని పోలీసు మేము కంట్రోల్ చేయడానికి మా దగ్గర అంత ఫోర్స్ అనేది ఇమీడియట్ మేము ఏర్పాటు చేయలేము, కాబట్టి మీరు ఆ ఈవెంట్ను మానుకోండి అనే విషయాన్ని పోలీసు వాళ్ళు చెప్పినాక కూడా ఇప్పుడు నేను సినిమా చూడడానికి వచ్చిన ఈ కేవలం నిర్లక్ష్యపూరితమైన వైఖరి. ఇంకొకటి ఏంటంటే నాకు పైసలే మొత్తం అదే పరమావధి అన్నట్టు, నేను పైసలు పెట్టినా 100 కోట్లు రావాలి, 1000 కోట్లు రావాలి, 2000 కోట్లు రావాలి. ఇప్పుడు అదేమన్నా కళాఖండమా? దానికి ఎందుకు బెనిఫిట్ షో పెట్టుకొని? బెనిఫిట్ షో అంటే ఏంది? ఒక గరీబోనికో, లేకుంటే ఒక దివ్యాంగులకో, లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కొద్దిగా ఆర్థిక సాయం చేద్దాము, ఆ బెనిఫిట్ షో ద్వారా వచ్చిన పైసలతో కొద్దిగా ఆర్థిక సాయం చేద్దాం అని చెప్పేసి ఒక బెనిఫిట్ షో అనేది పెడతారు. ఏదైనా కళారూపం, లేకుంటే ఒక డాన్స్ ప్రోగ్రామో, కాన్సర్టో ఏదో ఒకటి పెట్టి దాని ద్వారా వచ్చిన పైసలను రెవెన్యూలో కొంత శాతం బెనిఫిట్కు, అంటే నార్మల్ పరిస్థితులలో ఇచ్చే పరిమితి కంటే ఎక్కువసేపు అనుమతి ఇవ్వడం, కొన్ని స్పెషల్ కన్సెషన్స్ అనేటివి ఇవ్వడం బెనిఫిట్ షోకి ఇస్తుంటారు. అయితే దీనికి ఈ బెనిఫిట్ షో అనుమతి ఇవ్వడం ప్రాథమికంగా ఇప్పుడు ఎటువంటి సినిమాలకి ఇవ్వాలి బెనిఫిట్ షో అంటే, దానిలో ఇప్పుడు ఒక డైరెక్షన్లో ఒక మాస్టరీ. ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన సినిమాలు ఉన్నాయి, లేకుంటే మన దగ్గర పెద్ద పెద్ద డైరెక్టర్లు, ఫేమస్ డైరెక్టర్లు తీసిన సినిమా, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు ఉంటే అసొంటి అవిటికి అరే ప్రజలందరూ చూస్తారు, అదే విధంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి బెనిఫిట్ అనేది అవుతుంది. కాబట్టి దానికి మనం నిరవధికంగా కానీ, లేకుంటే ఒక ప్రత్యేక అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే కేవలం ఆయన పైసలు పెట్టారు అంటే, ఆ చిత్ర బృందము, లేకుంటే నిర్మాత, లేకుంటే దర్శకుడు, వీచకుడు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు పైసలు పెట్టారు, ఆ పైసలకు 10 ఇంతలు రిటర్న్ వస్తున్నాయి. ఏమున్నదండి దానిలో? సమాజానికి పనికొచ్చే ఒక్క అంశం అని ఉన్నదా? స్మగ్లింగ్ చేయాలి, దొంగతనాలు చేయాలి, సంపాలి, పోలీసు వాళ్ళ మీద గవ్వ చూపెట్టేది అడు పోలీసులతో. అంటే కథానాయకుడు అనేటోడు నిజ జీవితంలో ఒక దారుణమైన క్రిమినల్. ఆ క్రిమినల్ పోలీస్ మీద ఎట్లా పగ తీర్చుకుంటాడు, అంటే పోలీస్ వ్యవస్థ అతనికి ఇనకుంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారులను మారుస్తాడు, అదేవిధంగా సీఎంను కూడా మారుస్తాడు. ఫోటో దిగకుంటే నాకు వాళ్ళు చెప్తుంటే ఇట్లని దీనిలో ఇంట్లో కూడా పిల్లలు సినిమాకు పోదాం, ఇది పోదాం అంటే వద్దు బిడ్డ, అట్లాంటి సినిమాలు చూడొద్దని అని కూడా చెప్పాడు. అదే పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లను మారుస్తాడట కథానాయకుడు నిజ జీవితంలో ఒక పెద్ద విలన్, ఒక స్మగ్లర్. అయితే దానిలో సమాజానికి పనికొచ్చే అంశం ఏముందో నాకైతే ఏం కనరాలేదు. అయితే ఇక సమాజానికి సంబంధించిన విషయం అది పక్కకు పెడితే, ప్రాథమికంగా అల్లు అర్జున్ మీద 2 సెక్షన్లు, పెద్ద సెక్షన్లు అనేది కేసు నమోదైంది. ఒకటి 105, ఒకటి 119. అయితే కోర్టు సాంకేతిక అంశాల మీదనే ఆయన వేసిన పిటిషన్ను పరిగణలోకి తీసుకొని ఈ సెక్షన్స్ అనేటివి పూర్తిగా ఇతనుకు వర్తించవు కాబట్టి ఈయనకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నా అనే విషయాన్ని కోర్టు చెప్పింది. మధ్యంతర బెయిల్ ఇచ్చింది 1 నెల. అయితే ఆ బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆ కేసు కొట్టేసినట్టు కాదు, ఆ కేసు ఈయనకు పూర్తిగా వర్తించదు అనేది కాదు. నేరపూరిత ఉద్దేశం లేదు. ఇప్పుడు ఆ మృతి చెందిన వ్యక్తికి, ఈ నేరం మోపబడిన వ్యక్తికి, అదే అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం అనేది లేదు. జీవితంలో ఒక్కసారి కూడా ఇద్దరు వ్యక్తిగతంగా కలుసుకోలేదు. ఆమె మీద ఈయనకు ఎటువంటి పగ ఉండదు, అదే విధంగా ఆమెకు కూడా ఈయన మీద ఎటువంటి పగ ఉండదు. ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని, ఇప్పుడు
కుట్ర ఏముంటది, కుట్ర కోణం ఏముంటది, ఏముండదు. అదేవిధంగా ఈమెకు హాని తలపెట్టాలనే ఇష్యూ ఆడ రాదు. ఓకే. అల్లు అర్జున్ ఎప్పుడు కూడా అనుకోడు ఈ పలానా వ్యక్తికి అంత 5,000 మందిలో 10,000 మందిలో ఒక వ్యక్తికి నేను హాని తలపెడతాను, లేకుంటే నేను ఆడికి వస్తే ఆమె చనిపోతుందని అల్లు అర్జున్ కి ముందుగానే కలవడలే. అదే విధంగా ఆమె కూడా అనుకోలే ఈ తొక్కిసలాటలో నాకు నా పానం పోతుంది, లేకుంటే నా బిడ్డకు నా కొడుకుకి ఇంత ఇబ్బంది అవుతుంది, లేకుంటే ఆ తొక్కిసలాటలో అందరు తొక్కుతారు నా కొడుకుని, ఆ తొక్కుట్లో గాయపడతాడు, తీవ్రంగా గాయపడతాడు ఆమె కూడా అనుకోలే, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకోలే. కాకుంటే ఎంత నిర్లక్ష్యం అంటే ముందుగా ఒక కార్, ఆ వీడియోలో మనం చూస్తాం, క్లియర్ గా చూస్తాం. ముందుగా ఒక కార్ వచ్చి వెనుక నుండి మొత్తం పోలీస్ వాళ్ళు ఒక 4-5 కానిస్టేబుల్ ఆడ నిలబడి వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నం చేస్తారు క్రౌడ్ ని ఆపుదామని చెప్పేసి. అయితే ఈ విషయాన్ని ముందస్తుగానే గుర్తించిన పోలీస్ డిపార్ట్మెంట్ అల్లు అర్జున్ ని ఆడికి రానియకుంటే ఈ దుర్ఘటన కాకపోతుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఫెయిల్యూరా అని నేను అడుగుతున్నా. వాళ్ళకు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఇంట్లల్లా నిరసన తెలిపితే కూడా అరెస్టు చేసేంత సమాచారం వాళ్ళకు ముందస్తుగానే తెలుస్తుంది పోలీస్ వాళ్ళకు. ఎంతో మంది ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసిండ్రు, అదే విధంగా ఎంతో మంది నిరసనకారులను అరెస్టు చేసిండ్రు. మొన్న ఆశా వర్కర్ల విషయంలో చూస్తాం, ఆశా వర్కర్ల విషయంలో కూడా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. తీవ్ర స్థాయిలో మండిపడ్డది జాతీయ మానవ హక్కుల కమిషన్. అదే విధంగా ఇప్పుడు మనం గురుకుల పాఠశాల విషయంలో చూస్తున్నాము, ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఎంత దారుణం అంటే ఒక పిల్లనైతే 11 సార్లు ఎలుకలు గరిచినాయట, 11 సార్లు ఎలుకలు గరిచినాయట. అయితే అసొంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా ఇది అనవసరమైన చర్చ. అల్లు అర్జున్ ఇట్లా చేసిండా, అట్లా చేసిండా, ఇది చేసిండా, అది చేసిండా అని చట్టం ఉన్న ప్రాథమికంగా ఉన్న సెక్షన్లు కానీ ఏవి కానీ ఏం చెప్తున్నాయో చూసి ఎంత తీవ్రమైనదైతే అంత తీవ్రమైన శిక్ష, లేకుంటే ప్రాసిక్యూషన్ కూడా అదే విధంగా ప్రభుత్వం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది నిర్లక్ష్యపూరితమైన వైఖరి. ముందుగా ఫస్ట్ కార్ వచ్చింది, అలా మామన్ వైవలు దిగిండు, అప్పటికి క్రౌడ్ వస్తుంది, ఇడిచిపెట్టి గేట్లు. నెక్స్ట్ ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన ఒక కార్లో ఏమో అల్లు అర్జున్ కూర్చుండు. లోపలికి వచ్చినాక ఆ క్రౌడ్ ని నియంత్రణ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో విఫలమైంది. ఇది కేవలము సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రమే దీనిలో తప్పు అని మనం చెప్పలేము. అందరూ బాధ్యత తీసుకోవాలి. ఈ నిర్లక్ష్యపూరిత ధోరణి ఇవ్వాలన్నా కానీ ఇప్పుడు ఆడికెళ్ళి వస్తుండు, ముందట రోడ్డు మీద ఉన్న క్రౌడ్ ని డిస్పర్స్ చేసే, ఇప్పుడు మీరు ఆశా వర్కర్లను వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కొట్టి బగాంచిండ్రు వాళ్ళు ఒక్కొక్కరు. అయితే అల్లు అర్జున్ రాకముందు అదే విధంగా ఆడ మొత్తం క్రౌడ్ జమ అయినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు, వచ్చినాక గేట్లు ఇప్పి, ఆ విజువల్ క్లియర్ కనబడుతుంది, గేట్లు ఇప్పినాక అవతల నుండి వచ్చే వాళ్ళ మీద పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు, వీళ్ళని ఇడిచిపెడుతురు. ఇప్పుడు నీకు బాధ్యత లేకుండా నువ్వు వచ్చి క్రౌడ్లో నన్ను బందోబస్తు ఏర్పాటు చేయి, ఇది ఏర్పాటు చేయి, అది ఏర్పాటు చేయంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేస్తుంది? పోలీసు వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారు? అల్లు అర్జున్ ఇస్తుండా, లేకుంటే ప్రజల సొమ్ము నుండి ఇస్తుర్రా? ప్రజాధనమే పోలీసు వాళ్ళకి జీతం రూపంలో అందుతుంది. అల్లు అర్జున్ ఇస్తలేడు. పోలీస్ వాళ్ళు ఎట్లా, కొంతమంది పోలీస్ వాళ్ళు అయితే ఎట్లా ప్రవర్తించారు అంటే అల్లు అర్జున్ కి వ్యక్తిగత భద్రతా సిబ్బంది లేక వ్యవహరించారు. ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చుంటారండి పోలీసు వాళ్ళు. ఆ విజువల్ క్లియర్ కనబడుతుంది. ఉల్టా వచ్చేటోళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. గేట్లు బంద్ చేయ చేత కాదు మీకు? అంటే గేట్ బంద్ చేస్తుంటే ఏమైతుండే, రాలేకపోతుండే క్రౌడ్. మాతో కాదే పో, ఎందుకు వచ్చినావు పో, నువ్వు ఏమన్నా ఎట్లా పోయివాడు అని ఇచ్చిపెట్టేది ఉండే. నువ్వు అతనికి భద్రత ఇచ్చే క్రమంలో ఆడ తొక్కిసలాట అయింది, లాఠీ చార్జ్ చేస్తారు, ప్రజల మీద లాఠీ చార్జ్ చేస్తారు. మీరు ఉంటే అతను రానియకుండా నియంత్రణ చేసేది ఉండే. మీరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వ్యక్తులను మీరు కొట్టి పోలీస్ స్టేషన్లలో పెట్టి అరెస్టు చేసి జ్యూరిడిక్షన్ కానీ పోలీస్ స్టేషన్లలో ఎక్కడికెక్కడికో తీసుకుపోయి
వాళ్ళని డిస్పర్స్ చేస్తారు. ఈ ఈ క్రౌడ్ ని మీరు కంట్రోల్ చేయ చేత కాదు. అదే విధంగా నువ్వు వస్తున్నప్పుడు ఒక కారు వచ్చింది, బంద్ చేయ చేత కాదు మీకు. మీ మీద పడ్డరా, వాళ్ళ మీద బుక్ చేయి, మీ మీద పడ్డోళ్ళ మీద బుక్ చేయి. నువ్వు లోపట ఇప్పుడు లోపల పటాకులు కాల్చిరు, ఆడ కొన్ని కొన్ని విజువల్ అయితే పటాకులు కాల్చేది కనబడుతుంది. ఎంత పెద్ద ప్రమాదం అవుతుండే, ఎంతమంది చచ్చిపోతుండే. కనీస బాధ్యత అది. అదే ప్రభుత్వం పనిచేయలేదు, లేకుంటే పోలీస్ పనిచేయలేదు అని కాదు, ఈడ కోఆర్డినేషన్ అనేది లేకుండా ఇప్పుడు ఆడనే అనుమతి లేదు అని చెప్పినప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా ఆడ డీజేలు గీజేలు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు ట్రస్సులు గిస్సులు పెట్టి బ్యాండ్లు పెట్టి ఆడ నానా హంగామా చేస్తుంటే పోలీసులకు కాని రాలే, అప్పుడే ఆపేది ఉండే. చల్ ఇవన్నీ బంద్ చేయండి. అట్లా బంద్ చేయకుండా ఆడ నామమాత్రపు నలుగురు బందోబస్తు పెడితే వాళ్ళు ఎట్లా 4-5 కానిస్టేబుల్ ఎట్లా కంట్రోల్ చేస్తారు? నేను ఒక విజువల్ చూసిన, ఒక ఆయన లావుట్ ఆయన ఒక ఎస్ఐఓ కానిస్టేబుల్ ట్రాఫిక్ డ్రెస్ వేసుకుండు, ఎట్లా పడితే అట్లా విచక్షణ రహితంగా కొడుతుండు. ప్రజలను ఎందుకు కొడతారు? మీరు ఫెయిల్ అయ్యి మీరు అతన్ని నియంత్రించలేకుండా సినిమా చూడనీకి వస్తాడండి. సినిమా చూడనీకి వస్తే నీకు నీ వ్యక్తిగతంగా నిన్ను రక్షించుకోనికి 50-60 మంది బౌన్సర్లను పెట్టుకుంటావు. మరి ప్రజలను రక్షించడానికి ప్రజలు తొక్కిసలాటలు చచ్చిపోతే నువ్వు లోపల కూర్చొని సినిమా చూస్తావు. నెగ్లిజెంట్గా సమాధానాలు, దానికి ప్రెస్ మీట్ పెట్టుడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు చెప్తుంది, ఇది చాలా అంటే అనుకోకుండా జరిగిన దుర్ఘటన ఇది, దీనిలో కోఆర్డినేషన్ ఇలా బెనిఫిట్ షోలు అనేటివి మేము బంద్ చేస్తాము, ఇక వేరే వాళ్ళకు కూడా బెనిఫిట్ షోలు అనేటివి ఇప్పుడు ఏంటంటే కన్వెన్షన్ హాల్ తీసుకొని పెట్టుకోండి. మీరు అందరూ చిత్ర బృందం అందరు కూర్చొని చూడండి. 1000 రూపాయలు కాకపోతే 2000 పెట్టుకోరి. ఇష్టం ఉన్నోడు పోతాడు, ఇష్టం లేనోడు పోడు. నువ్వు ఇంత రద్దీ ప్రదేశంలో నువ్వు ఇంతమందిని తీసుకొని వచ్చి అసలు ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా, ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా, అంటే నీకు యాజమాన్యంతో నేను మాట్లాడే బాధ్యత లేదా నీకు? అరే ఉన్నదా, ఈవెంట్ పర్మిషన్ ఉన్నదా, ఎంతమంది ఉన్నారో ఆడ సిచ్యువేషన్ అనలైజ్ చేసే అవసరం నీకు కనబడలేదా? ఎట్లా పడితే అట్లా వస్తావా? నేను వస్తున్నా, ఏం తప్పు లేదు, నా సినిమా నేను చూసుకుంటే తప్పేమున్నదంటే, మరి నీ సినిమా నీ ఇంట్లో కూర్చొని చూసుకునేది నీ సినిమా నువ్వు. ఇప్పుడు నీకు తెలుసు క్రౌడ్ జామ్ అవుతుంది. అదేవిధంగా దానిలో వ్యాపార సముదాయాలు ఉన్నాయి, 2 థియేటర్లు ఉన్నాయి ఒకటే కాంప్లెక్స్లో, 1300 కెపాసిటీలా యాజమాన్యం పూర్తి తప్పు. ఫ్యాన్స్ అవండి, ఫ్యాన్స్ ఉంటారు, అది విపరీత ధోరణి రోడ్ల మీద పడి మేము పొట్టుకదేస్తామంటే, లేకుంటే తొక్కిసలాటకు కారణం అవుతామంటే అది ఎవరి బాధ్యత? అది ఫ్యాన్స్ ఉంటే మీ ఇంట్లో చూపెట్టుకోండి ఫ్యాన్స్. ఇప్పుడు ఒక ఆమె మృతి చెందింది, ఒక ఫ్యామిలీకి ఒక రెస్పాన్సిబుల్ లేడు, ఒక మదర్గా కాకుంటే, ఒక భార్యగా కాకుంటే ఆమె చనిపోయింది. పిల్లలు తల్లి లేని పిల్లలు అయినరు, ఓ పిల్లగాడు హాస్పిటల్ ఉన్నాడు. ఎంత దారుణం అది. వాళ్ళ తప్పు ఏమున్నది? వాళ్ళు టికెట్ కొనుక్కురు, అల్లు అర్జున్ అయితే చూడనికి రాలే, వాళ్ళు ఏంటి బెనిఫిట్ షో చూద్దామని వచ్చారు. ఆ పిల్లాడు జిద్దు పట్టినట, ఆ పిల్లానికి ఆ క్యారెక్టర్లో లీనం అయిపోతాడట ఆ పిల్లానికి అల్లు అర్జున్ అంటే ఇష్టం అట. సినిమా గోదాం డాడీ జిద్దు చేస్తే దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు సినిమా చూడనికి వచ్చింది, అల్లు అర్జున్ చూడనికి రాలే. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసు వాళ్ళు వద్దంటే నువ్వు వెళ్ళిపోయేది ఉండే. ఆ ఈవెంట్ అనేది మీరు రద్దు చేసుకునేది ఉండే. నీకు ఎందుకు అంత జిద్దు? నువ్వు కోర్టులో మాత్రం సాంకేతిక అంశాలు చెప్తావు. నాకు ఇది వర్తించదు, గది వర్తించదు, ఇది వర్తించదు అంటే అవు మరి వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు, అది కోర్టు పరిధిలో ఉంది, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. అయితే నేను ఒక అడ్వకేట్గా ఏం చెప్తానంటే, ఆ పెట్టిన సెక్షన్లు అతనికి వర్తించవు కాబట్టి కోర్టు సాంకేతిక కారణాల వల్ల ఆయనకు ముందస్తు బెయిల్ అంటే మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే నీకు సామాజిక బాధ్యత అనేది ఉండాలి కదా, నీ ఆత్మసాక్షి ఒప్పుకోవాలి కదా. నువ్వు ప్రతిదీ పైసలేనా? నేను 25 లక్షలు ఇస్తుంటే 25 లక్షలు కానీ పోలీసు వాళ్ళు వద్దన్నారు, నేను పోవద్దన్నారు, ఇది పోవద్దన్నారు, ఎవరు వద్దన్నారు, 2 రోజులు వద్దన్నారా? నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టేది ఉండే, నువ్వు సక్సెస్ మీట్లో పాల్గొంటావు. మృతి చెందితే నీకు బట్టి లేదు. అదే రోజు పెట్టేది ఉండే, చాలా బాధాకరమైన విషయం. ఈయనకి పొద్దుగాల తెలిసిందట. పొద్దుగాల వరకు ఏం చేస్తుండు? లోపల కూర్చొని సినిమా చూస్తుండా. మరి ఏడికెళ్ళిపోయిండు, బయటికి ఏడికెళ్ళిపోయిండు ఆయన? ఆ విషయాలన్నీ లోతులో పోయి పరిశోధన చేయాలి, నేర పరిశోధన చేయాలి, దర్యాప్తు చేయాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా దీనిలో దీనికి సంబంధించిన వ్యక్తులు, దీనికి బాధ్యులైన ప్రతి వ్యక్తిని
అది పోలీస్ కావచ్చు, లేకుంటే సంధ్య థియేటర్ యాజమాన్యం కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, బౌన్సర్లు కావచ్చు. బౌన్సర్లు ఏంటంటే బౌన్సర్ ఇప్పుడు వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎవరి మీద పడకుండా ఓ బౌన్సర్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఓ 50-60 మందిని పెట్టి అదే సినిమాలో చూపెట్టినట్టు సినిమాలో సినిమాలో చూపెట్టినట్టు ఈడో 50 మంది ఆడో 50 మంది పెట్టుకొని వాళ్ళు నూకుడు మీకు ఆ విజన్ క్లియర్ గా కనబడుతుంది. బౌన్సర్లు కూడా కొడుతున్నారు, నూకేస్తున్నారు. వాళ్ళు ఎటు పోతారు పబ్లిక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌడ్ అనేది పోలీసు వాళ్ళే డిస్పర్స్ చేసి ఆడండి. మీరు రోడ్ల మీద నిలబడుకురు అనేది నిలబొట్టేసి అయిపోతుండే. రోడ్ మీద అంతమంది జనం ఆడ నిలబడ్డప్పుడు కూడా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా నిలబడ్డప్పుడు కూడా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటే వాళ్ళందరిని వెళ్ళగొట్టినుంటే నువ్వు ఫ్యాన్లు అయితే ఇంటికి పో, లేకుంటే ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ తీసుకో, లేక ఫంక్షన్ హాల్ తీసుకో. ఫంక్షన్ హాల్కి వస్తాడో ఈవెంట్ పెట్టుకో, ఆడికి పోయి చూస్తారు ఫ్యాన్లు. రోడ్ మీద ట్రాఫిక్ బ్లాక్ చేసి ఎట్లా పడితే అట్లా ఒకరి మీద ఒకటి పడి తొక్కిసలాట చేసి ఇప్పుడు ఓడి బాధ్యుడు, ఆమె పానానికి ఓడి బాధ్యుడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి చలనం లేకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళు అట్లనే 4-5 కానిస్టేబుల్ అని పెట్టి ఆ గేట్ కాడ పెట్టి వాళ్ళు వాచ్మెన్ లాంటి కానిస్టేబుల్ అంతగానం క్రౌడ్ ని ఎట్లా వాళ్ళు కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేయలేరు వాళ్ళు. సో పూర్తి శాతం పోలీస్ వాళ్ళ వైఫల్యం కూడా ఉన్నది. దీనికి బాధ్యత వహించిన అంటే దీనిలో ఇన్వాల్వ్ అయిన దీనికి కారణమైన పోలీస్ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.